జిల్లా అధ్యక్షురాలు రుచికా మేడం గారికి, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి తుకారం సార్ గారికి, గిల్టెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షులు లతీఫ్ సార్ గారికి, మరి సోదర సంఘం అధ్యక్షురాలు అక్క శాంతక గారికి, అలాగే మరి సమగ్ర శిక్ష ఉద్యోగులు 15 మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు. మరి మనం ఈరోజు ఈ గడ్డ మీద నిలబడ్డామంటే ఇది ఉద్యమాల పోరుగడ్డ కుమ్రం భీం ఉద్యమాలకు నిలయం. మరి కుమ్రం భీం స్ఫూర్తితో మరి మన యొక్క న్యాయమైన డిమాండ్లు సాధించే వరకు ఇదే పట్టుదలతోటి ఇదిగో జియో అదిగో జియో అంటే మనం లేచిపోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మన న్యాయపరమైన డిమాండ్లు సాధించే వరకు ఇక్కడి నుంచి కదలకుండా ఖచ్చితంగా సాధించే వరకు ప్రతి ఒక్కరూ 100% అటెండ్ అయ్యి మన సమస్యల్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మరి 2001-22లో కేంద్ర ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ SSA తీసుకొస్తే మన స్టేట్లో 2004-2005 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు చాలామంది అపాయింట్మెంట్ అయి ఉంటారు. కనీసం ఒక్కొక్కరు 10 నుంచి 20 సంవత్సరాల సర్వీస్ కలిగి ఉన్నారు. మరి 10 నుంచి 20 సంవత్సరాల కాలంలో మీరు ఎన్ని కష్టాలు అనుభవించారు? మీరు కనీసం మీ కుటుంబాల్ని నిలదీయలేక, మీ పిల్లలకు మంచి చదువుని అందించలేక ఇదే ఉద్యోగాన్ని నమ్మి మీరు ఇదే ఉద్యోగంలో కంటిన్యూ అవుతున్నారు. ఎందుకంటే భవిష్యత్తు బాగుంటుందేమో, ఖచ్చితంగా మనకు రెగ్యులర్ అవుతుందనే పెద్ద ఆశతోటి మీరందరూ మరి ఈ విద్యాశాఖలు SSA కింద పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ నడుం బిగించి మన సమస్యలు సాధించే వరకు ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మరి సంఘం పక్షాన మేము కూడా జిల్లా పక్షాన మా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు ఈ సమస్యల సాధనలో ముందుండాలని సంపూర్ణ మద్దతు తెలపాలి. ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని మేము కూడా మా రాష్ట్ర శాఖకు తెలుపుతాం. అలాగే మరి గత కొంతకాలంలో కొంతమంది ఉద్యోగులు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సపోజ్ మేము కూడా CPSలో ఉన్నాం. మా ఉపాధ్యాయ ఉద్యోగులు చాలామంది చనిపోయినరు, కొంతమంది రిటైర్డ్ కూడా అయినరు. వాళ్ళ పెన్షన్ చూస్తే రాష్ట్ర ప్రభుత్వం అందించే పెన్షన్ కంటే చాలా తక్కువ వస్తుంది. 1500, 2000 తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఆ తక్కువ పెన్షన్ తోటి బతకాలంటే చాలా కష్టం. ఖచ్చితంగా శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలి. మన సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది, శ్రమ దోపిడీ జరగద్దు, శ్రమకు తగ్గ వేతనాన్ని ఇవ్వాలి అని సుప్రీంకోర్టు తీర్పిస్తే దాన్ని కూడా పక్కన పెట్టింది. అలాగే 2018లో PRC నివేదిక కూడా ఇచ్చింది. కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళను అట్లాగే అవుట్ సోర్సింగ్ వాళ్ళకు కూడా వేతనాలు పెంచాలంటే మన పాలక వర్గాలు ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు వాళ్ళ ఇష్టారీతన ఇప్పుడు ఇంతకుముందే మన మహేష్ సార్ చాలా చక్కటి పాట పాడింది. ఒడ్డుకు ఎక్కేదాకా మన తెడ్డును వాడుకున్నారు, కానీ ఆ తెడ్డు మన దగ్గరే ఉంది. ఆ తెడ్డు తిరగబడితే ఎట్లా ఉంటుందో మనము ప్రభుత్వానికి చూపెట్టాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా చూపెట్టాలి. అలాగే రిటైర్మెంట్ అయినాక 25 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ కాదు, మనం 50 లక్షలు పెడితే వాళ్ళు 20-30కు వస్తారు. ఖచ్చితంగా మీ డిమాండ్లన్నీ నేను ఇప్పుడు చూసిన ప్రతి ఒక్క డిమాండ్ మనం సాధించే వరకు నడుం బిగించి ఖచ్చితంగా ఫైట్ చేసి, ఎందుకంటే మనము చూడండి సిఆర్పీలు ఎక్కడ కాంప్లెక్స్ నుంచి స్టేట్ వరకు ప్రతి ఆఫీస్లో, ప్రతి మన విద్యాశాఖ విద్యా వ్యవస్థలో ప్రతి ఆఫీస్లో మన వాళ్ళే ఉన్నారు. మీరు కనుక పని చేయకపోతే విద్యా వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. ఖచ్చితంగా ఒక్కసారి ఆలోచించండి. మీరు మీ
నిరవధిక సమ్మెకు సంపూర్ణ మద్దతు మా సంఘ పక్షాన ఉంటుందని మరోసారి తెలుసుకుంటూ ఆవాజ్ దో ఉద్యమాభ వందనాలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.